హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే 10th క్లాస్ సెట్స్ పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. సో పార్ట్ 1లో సెట్ డెఫినేషన్, వెల్ డెఫైన్ ఆబ్జెక్ట్స్, రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు పార్ట్ 2లో టైప్స్ ఆఫ్ సెట్స్, ఈ టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. సో మీకు పార్ట్ 1 కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ కూడా చూడండి. సో మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది, చూసేయచ్చు. సో మరి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో ఫ్రెండ్స్. ఈరోజు టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. సో దానికంటే ముందు ఒకసారి మనం ఈ సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్ కన్వర్ట్ చేయడం ఎలానో ఒకసారి మరి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్, ఈ సచ్ దట్ అనేది ఈ డాట్స్ యూజ్ చేయొచ్చు, స్లాష్ యూజ్ చేయొచ్చు అని చెప్పే కదా. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ 5 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 10. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. ఓకే, ఇప్పుడు దీని రోస్టర్ ఫామ్, ఇక్కడ రోస్టర్ ఫామ్ అన్నా టేబులర్ ఫామ్ అన్నా ఒకటే. సో సెట్ బిల్డర్ ఫామ్ అన్నా రూల్ మెథడ్ అన్నా కూడా ఒకటే. సో ఇప్పుడు ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది, దీన్ని రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్, రోస్టర్ ఫామ్ అంటే ఏంటి? మన ఎలిమెంట్స్ కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? ఆల్ ఎలిమెంట్స్ కదా. మరి ఆల్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఎన్ కదా, అంటే నేచురల్ నెంబర్స్, అంటే 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఓకే, మరి వీటిలో మనం ఏం తీసుకోవాలి? ఎక్స్ వాల్యూస్ అంటే ఇక్కడ కండిషన్ ఇచ్చాము మనకు చూడండి, 5 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 10, అంటే ఆల్ ఎక్స్ వాల్యూస్ అంటే ఆల్ ఎలిమెంట్స్ బిట్వీన్ 5 అండ్ 10, అంటే 5 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 10 అంటే అర్థం ఏంటి అంటే ఎక్స్ వాల్యూస్ బిట్వీన్ 5 అండ్ 10. మరి బిట్వీన్ 5 అండ్ 10 ఏంటి చెప్పండి? 6 7 8 9. సో ఇవి ఎలిమెంట్స్. సో ఇప్పుడు ఈ సెట్ బిల్డర్ ఫామ్లోంచి మనం రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 4 8 16 32. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? రోస్టర్ ఫామ్లో ఉంది. దీన్ని మనం ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి అంటే సెట్ ఆఫ్, ఇక్కడ ఆల్ ఎలిమెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 2 4 8 16 32 కదా. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 2 పవర్ 5. సో ఇలా ఉన్నాయి కదా, అంటే 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 2 పవర్ 4 2 పవర్ 5. ఇక్కడ పవర్స్ చూడండి ఒకసారి, 1 2 3 4 5. ఇవి ఎలా ఉన్నాయి? ఆల్ బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్ కదా. సో వీటన్నిటి నేను ఎక్స్ అనుకున్నట్లయితే ఇప్పుడు ఆల్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే 2 పవర్ ఎక్స్ ఫామ్లో ఉన్నాయి. సో 2 పవర్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్, మరి ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి చెప్పండి? 1 2 3 4 5 కదా. సో బిలాంగ్స్ టు ఎన్, బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్. సో మరి ఎన్ని నేచురల్ నెంబర్స్? అప్ టు 5, అంటే ఆల్ ఎక్స్ వాల్యూస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, లేదా ఎక్స్ లెస్ దాన్ 6 కూడా రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనం రోస్టర్ ఫామ్లో ఉంచి సెట్ బిల్డర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంటీ సెట్. ఎంటీ సెట్ ఇందులోనే ఉంది మీనింగ్. ఎంటీ సెట్ అంటే ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాన్ ఎంటీ సెట్ ఆర్ ఏ నల్ సెట్ ఆర్ ఏ వైడ్ సెట్. అంటే ఇక్కడ మనం నల్ సెట్ వైడ్ సెట్ ఏదన్నా కూడా ఎంటీ సెట్ ఏంటి? ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్, ఏ సెట్ which does not contain any element is called an empty set. అంటే ఆ సెట్లో ఎలిమెంట్స్ ఏమీ ఉండకూడదు. మరి ఇప్పుడు చూడండి, సెట్ ఆఫ్, ఇందులో ఎలిమెంట్స్ ఉన్నాయా? నిల్, ఏమీ లేవు కదా. సో ఇట్ ఈజ్ ఏ ఎంప్టీ సెట్. సో ఎంప్టీ సెట్ ఈజ్ డినోటెడ్ బై 5 ఆర్ నల్ సెట్. సో ఇప్పుడు దీన్ని మనం డినోటెడ్ బై 5. సో 5 ఈక్వల్ టు సెట్ ఆఫ్ దెర్ ఈజ్ నో ఎలిమెంట్స్. ఓకేనా. సో ఇట్ ఈజ్ ఏ ఎంటీ సెట్. నెక్స్ట్ వచ్చేసి సింగిల్టన్ సెట్. సింగిల్టన్ సెట్.
సింగిల్టన్ సెట్, ఇందులో కూడా మీనింగ్ ఉంది. ఏ సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఏ సింగిల్టన్ సెట్. అంటే సెట్లో ఓన్లీ వన్ ఎలిమెంట్ మాత్రమే ఉండాలి. సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇందులో వన్ ఎలిమెంట్ ఉంది. సో ఇట్ ఈజ్ ఏ సింగిల్టన్ సెట్. మరి ఇప్పుడు ఇది చూడండి, ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 0, వన్ ఎలిమెంటే ఉంది కదా. సో ఇట్ ఈజ్ ఏ సింగిల్టన్ సెట్. మరి ఇప్పుడు ఎంటీ సెట్ ఒకసారి చూడండి. మరి ఇప్పుడు ఇది ఎంటీ సెట్ అవుతుందా అంటే కాదు, ఇందులో 0 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ ఎంటీ సెట్. నెక్స్ట్ వచ్చేసి ఫైనైట్ సెట్, ఇన్ఫినైట్ సెట్. మరి ఇక్కడ ఫైనైట్ సెట్ అంటే ఏంటి, ఇన్ఫినైట్ సెట్ అంటే ఏంటో చూద్దాం. ఫైనైట్ సెట్ మీన్స్ ఏ సెట్ విచ్ ఈజ్ పాసిబుల్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ దట్ సెట్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ సెట్. సో సెట్ విచ్ ఈజ్ పాసిబుల్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఆ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం కౌంట్ చేయటానికి వీలుందా లేదా చూడాలి. ఇందులో ఎక్స్, వై, జెడ్, ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయగలం కదా. 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3. సో కార్నర్ నెంబర్ ఈజ్ 3. అంటే ఇందులో మనం ఎలిమెంట్స్ని కౌంట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బి ఈక్వల్ సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6. సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇందులో కూడా మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం కౌంట్ చేయగలుగుతున్నాం కాబట్టి సో ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. మరి ఇన్ఫినైట్ సెట్ అంటే ఏంటి? ఇన్ఫినైట్ అంటే ఏ సెట్ విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ దట్ సెట్ ఈజ్ కాల్డ్ ఇన్ఫినైట్ సెట్. సో అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం కౌంట్ చేయలేకపోతే దాన్ని ఇన్ఫినైట్ సెట్ అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్. ఇలా డాట్స్ పెట్టామంటే అర్థం ఏంటి అంటే 4, 5, 6, 7, 8 ఇంకా ఇలా ఎలిమెంట్స్ వస్తూనే ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్, ఎండ్ ఎలిమెంట్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయలేము. సో ఇట్ ఈస్ ఇన్ఫినైట్ సెట్. సే ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్. సో ఇక్కడ కూడా ఒకసారి చూడండి, 2, 4, 6, 8 అండ్ సో అంటే డాట్స్ పెట్టామంటే ఇంకా అలా ఎలిమెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ మనకి ఎండ్ ఎలిమెంట్ ఏంటో తెలియదు కాబట్టి ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది మనం కౌంట్ చేయలేము. సో ఇట్ ఈజ్ ఏ ఇన్ఫినైట్ సెట్. సో ఈ విధంగా ఫైనైట్ సెట్, ఇన్ఫినైట్ సెట్ని మనం చూపిస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ సెట్స్, ఈక్వలెంట్ సెట్స్. సో ఈక్వల్ sets means 2 or more sets have exactly the same elements is called equal sets. 2 or more sets. Say for example A equal to X, Y, Z. So B equal to set of X, Y, Z. Okay. So these two sets having same elements. అంటే ఈ 2 సెట్స్లో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. అంటే ఇందులో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో ఇందులో కూడా అవే ఎలిమెంట్స్ ఉండాలి. ఇందులో XYZ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో కూడా XYZ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో వీటిని ఏమంటారు అంటే ఈక్వల్ సెట్స్ అని చెప్పేసి అంటారు. సో దీస్ ఆర్ కాల్డ్ ఈక్వల్ సెట్స్. సో ఇక్కడ ABR 2 ఈక్వల్ సెట్స్. సో డినోటెడ్ బై A ఈక్వల్ టు B. సే ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 1, 2, 3 and B equal to set of 2, 3, 1. So they have equal elements, same elements. So 1, 2, 3 ఇక్కడ 1, 2, 3 same elements ఉన్నాయి. So here A equal to B. So A, B are equal sets. So next వచ్చేసి ఈక్వలెంట్ సెట్స్. సో ఈక్వలెంట్ సెట్స్ మీన్స్ 2 or more sets have same number of elements. అంటే ఆ రెండిట్లో ఉన్నటువంటి ఆ 2 సెట్స్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్, వై. ఓకేనా. సో B ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 4. సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో కూడా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఈక్వల్ కావాల్సిన అవసరం లేదు. ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే ఈక్వల్ సెట్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే ఈక్వలెంట్ సెట్స్. అంటే ఇక్కడ చూడండి, ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో
2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఈ రెండిట్లో కార్డినల్ నెంబర్ ఈక్వల్ కావాలి. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత 2, మరి నెంబర్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎంత 2. అంటే నెంబర్ ఆఫ్ ఏ అంటే కార్డినల్ నెంబర్ ఇక్కడ ఈక్వల్ అయింది, ఇక్కడ కూడా ఈక్వల్ అయింది. సో దీస్ ఆర్ కాల్డ్ ఈక్వలెంట్ సెట్స్. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే ఈక్వలెంట్ సెట్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సబ్సెట్ సూపర్ సెట్. సబ్సెట్ ఇందులోనే ఉంది కదా మీనింగ్. అంటే ఏంటి అంటే ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ సెట్ ఏ, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ఆల్సో an ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి, ఈజ్ an ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి. చూడండి, if every element of set A is also an element of set B, అంటే ఇక్కడ ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. అంటే ఇక్కడ 1 2 3 ఉన్నాయి, ఇందులో కూడా 1 2 3 ఉన్నాయి. అంటే ఎక్కువ ఉండొచ్చు, అంతే ఉండొచ్చు. కాకపోతే ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉండాలి, ఉన్నాయి కదా. సో అప్పుడు ఏమంటామంటే ఏ సబ్సెట్ ఆఫ్ సెట్ బి. ఓకేనా, ఏ సబ్సెట్ ఆఫ్ బి. సో ఇందులో ఉన్న ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి కాబట్టి ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి. అంటే ఇక్కడ ఏని సబ్సెట్ అంటాము, ఇక్కడ బీని ఏమంటామంటే సూపర్ సెట్ అని చెప్పేసి అంటాం. సో హియర్ బి సూపర్ సెట్, ఏ ఈ సబ్సెట్. ఒకవేళ బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి అనుకోండి, బి సబ్సెట్ ఆఫ్ సెట్ ఏ, అప్పుడు ఏ ఏమవుతుంది? సూపర్ సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి ఏని సబ్సెట్, బీని సూపర్ సెట్ అని చెప్పేసి అంటాం. సో ఇంకా ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు 1 2 3, సో బి ఈక్వల్ టు 1 2 3. చూడండి, ఇప్పుడు ఏ సబ్సెట్ ఆఫ్ బి అయిందా? ఎందుకంటే మనకి ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి కదా. సో ఏ సబ్సెట్ ఆఫ్ బి, ఏ సబ్సెట్ ఆఫ్ బి. మరి ఏబి ఈక్వల్ సెట్స్ అయితే అవుతాయి, ఎందుకంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కదా, సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏ ఈక్వల్ టు బి కూడా అవుతుంది. సో ఇప్పుడు ఇట్ ఈస్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ మీన్స్ ఏ సెట్ కంటైనింగ్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలిమెంట్స్ అండ్ ఆఫ్ విచ్ ఆల్ అదర్ సెట్స్ ఆర్ సబ్సెట్స్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ సెట్. సో if it usually denoted by u or mu, okay, the universal set is usually represented by rectangle. దీన్ని రెక్టాంగిల్తో సూచిస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్, ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈజ్ యూనివర్సల్ సెట్ ఫర్ నెంబర్ థియరీ. సో రియల్ నెంబర్స్ అనేది యూనివర్సల్ సెట్ ఫర్ నెంబర్ థియరీ. ఎందుకు అంటే ఈ రియల్ నెంబర్స్లో ఆల్ నెంబర్స్, అన్ని నెంబర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇందులో నేచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఆల్ నెంబర్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి సో రియల్ నెంబర్స్ ఈజ్ యూనివర్సల్ సెట్. ఓకేనా. సో ఈ విధంగా టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి తెలుసుకున్నాం. ఇంకా మీకు వచ్చేసి బేసిక్ ఆపరేషన్ ఆఫ్ సెట్స్ అనేది ఉంటాయి. ఇంకా అవి ఏంటి అంటే యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, సో డిజాయింట్ సెట్స్, ఇవి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.